ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం వక్ఫ్ బోర్డు పనితీరును విమర్శించారు. వారు ప్రయాగ్రాజ్లో భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రకటన నిన్న లోక్సభలో ఆమోదించబడిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 యొక్క ఆవశ్యకతను సమర్థించింది. మహాకుంభమేళ సందర్భంగా వక్ఫ్ బోర్డు ఆ భూమి తమదేనని ఏకపక్ష ప్రకటనలు చేస్తోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మరియు ఈ బోర్డు ల్యాండ్ మాఫియా బోర్డు కాదా అని ప్రశ్నించారు. ప్రయాగ్రాజ్లో నిషాద్ రాజ్ గుహా జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కొంతమందికి ప్రయాగ్రాజ్ వంటి పౌరాణిక ప్రదేశం దాని గుర్తింపును పొందాలని ఇష్టం లేదు, ఎందుకంటే వారి ఓటు బ్యాంకు వారికి ముఖ్యమైనది. వక్ఫ్ పేరుతో వారు ప్రయాగ్రాజ్ మరియు ఇతర నగరాల్లోని భూమిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. మేము మహాకుంభ నిర్వహిస్తున్నప్పుడు ప్రయాగ్రాజ్లోని కుంభ భూమి కూడా వక్ఫ్ బోర్డు ఏకపక్ష ప్రకటనలు చేస్తోంది. ఇది వక్ఫ్ బోర్డునా లేదా ల్యాండ్ మాఫియా బోర్డునా? వక్ఫ్ బోర్డుకు చెక్కు పెట్టినందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. మరియు రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని అన్నారు. మేము ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుండి మాఫియాను తుడిచిపెట్టాం. లోక్సభలో ఈ ముఖ్యమైన చట్టాన్ని ఆమోదించడం ద్వారా వక్ఫ్ బోర్డుకు చెక్ పెట్టేందుకు మరియు సంక్షేమ పనులు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు హోంమంత్రి అమిత్ షాలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నేడు రాజ్యసభలో కూడా దీనిని ఆమోదించనున్నారు అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో వక్ఫ్ బిల్లు 2025 మరియు ముసల్మాన్ వక్ఫ్ బిల్లు పరిశీలన కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లోక్సభలో మెజారిటీతో ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత వక్ఫ్ బిల్లు 2025ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దిగువ సభలో 12 గంటల పాటు చర్చ జరిగింది. ఆ తర్వాత బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. పరిపాలన మరియు నిర్వహణను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది. మునుపటి చట్టంలోని లోపాలను అధిగమించడం మరియు వక్ఫ్ బోర్డుల సామర్థ్యాన్ని పెంచడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం మరియు వక్ఫ్ రికార్డుల నిర్వహణలో సాంకేతికత పాత్ర పెంచడం దీని లక్ష్యం.